జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక మహిళని ప్రేమించి అమెరికాలో పెళ్లి చేసుకోవటం వలన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మొదట్లో కొన్ని అపోహలున్నా ఇష్టం లేకపోయినా తర్వాత బాగా దగ్గరయ్యారు. దాంతో ఆయన ఈయన్ని సాంకేతిక సలహాదారుగా కంప్యూటర్స్ ఐటీ సలహాదారు పెట్టుకున్నాడు. ఐటీ సలహాదారుగా కన్నా కూడా అతను అక్కడ ఆయన ఐటీ అభివృద్ధి చేసే ఉద్దేశం ఆ ప్రభుత్వానికి లేదు కాబట్టి ముఖ్యంగా లిక్కర్ అనేది ప్రధానమైన ఆదాయ వనరుగా అంటే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగాను మార్చుకోవాలన్న ఉద్దేశంతో గతంలో ఉన్న ఒక పారదర్శకమైన మద్యం విధానాన్ని మార్చి వీళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేయాలనేది విజయసాయి రెడ్డి గారి కన్వీనర్గా అంటే డైరెక్షన్లో వాళ్ళ ఇంట్లో 2 సార్లు ఈ అతి ముఖ్యమైనటువంటి కోటరీ సభ్యులు సమావేశం అయ్యారు. అందులో ఈయన్ని ఒక కింగ్ పిన్ గా పెట్టారు. ఈయన నంబర్ 1 అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు జైల్లోనే కూడా ఉన్నాడు. మిగిలిన వాళ్ళకి బెయిల్ వచ్చినా ఈయనకి రాలేదు. సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా వాళ్ళు అంటే వ్యంగ్యంగా అంటే న్యాయమూర్తులు కూడా ఆ కేసు తీవ్రతని అర్థం చేసుకుని నేను ఏదో 4 నెలల నుంచి జైల్లో ఉండానంటే అప్పుడే అయిపోయిందా మీ అన్ని పెద్ద 100 కోట్ల రూపాయలు తినేసిన విషయంలో అన్నట్టుగా వ్యాఖ్యానించారు. అంటే నువ్వు చేసిన కుంభకోణానికి ఇప్పుడు జైల్లో ఉన్నదానికి ఏం పెద్ద విషయం ఏం కాదు, ఇంకా ఉన్న తప్పు లేదన్నట్టుగా పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈయన చాలా బినామీ ఆస్తులు హైదరాబాద్లో కూడా కొన్నాడు. మరీ ముఖ్యంగా కోకాపేట లాంటి బాగా కాస్ట్లీ ప్లేసెస్లో విల్లాస్ ఇవన్నీ అపార్ట్మెంట్స్ స్థలాల్లో కూడా కొన్నాడు. అయితే ఏంటంటే ఇవన్నీ ఆయన సొంత పేరు మీద కొనుక్కోడు కాబట్టి బినామీ పేర్ల మీద ఉన్నట్టు చాలా సర్క్యులేషన్లో ఉన్నాయి వాళ్ళ బంధువర్గాల్లో.